ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడాను పండగ వాతావరణం. ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి, ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం వస్తుంది, రాఖీ పౌర్ణమి వస్తుంది, శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండుగ సద్గురు జ్యోతిషాలయంలో జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ ఆగస్టు 2024 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ 7.5 శని, 7.5 శని, ఏళ్ళనాటి శని అంటారు చూసారు, అది నడుస్తుంది. కాబట్టి శని సంచారం చాలా గట్టిగా నడుస్తుంది కుంభరాశి మిత్రులకి. ఆగస్టు నెలలో ఈ మాసం ప్రతికూల ఫలితాలే ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఓవరాల్ గా కూడా ద్వాదశ రాశుల్లో ఒకళ్ళిద్దరికి తప్ప మిగతా అందరికీ కూడాను కాస్త ప్రతికూలంగా ఉన్న దేవగురు బృహస్పతి అనుకూలాన్ని కలిగిస్తూ ఉంటాడు. కుజుడు 4వ ఇంట్లో కూర్చొని దేవగురు బృహస్పతితో పాటు 10వ ఇంట్లో ఉంటాడు. 2వ ఇంట్లో రాహు ఉండడం, 8వ ఇంట్లో కేతు. కుంభరాశి వారికి ఈ నెల మొదటి సగం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యతిరేక ఫలితాలు ఉంటుంది. ద్వితీయార్థంలో ఇబ్బందులు బాగా ఉండొచ్చు. మారుతున్న పరిస్థితులు మిమ్మల్ని ఏదో విధంగా నిరాశపరుస్తూ ఉంటుంది, జాగ్రత్త. ఫస్ట్ ఆరోగ్య పరంగా తీసుకుంటాం. ఏదైనా శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఉద్యోగంలో ఆధిపత్యం పెరుగుతుంది. పై అధికారుల దగ్గర నుంచి బాగా స్ట్రెస్ 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 పొందుతూ ఉంటారు. సహోద్యోగులతో వివాదాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇతరుల వ్యవహారంలో ఎంతవరకు జోక్యం చేసుకోకపోవడం మంచిది. సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. లేదా మీ యొక్క పాస్పోర్ట్స్, లేకపోతే మీ ఆధార్, ప్యాన్, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్ ఇవన్నీ కట్టేటప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు, దాని ద్వారా కూడా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది, జాగ్రత్త. కుటుంబ సభ్యులతో అకారణ వివాదం, ఇంట బయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. నెల ఆర్థికంగా మితమైన ఫలితాలను పొందొచ్చు. వృత్తి వ్యాపారంలో అంతంత మాత్రంగా సాగుతాయి. అవసరానికి చేతులు డబ్బు నిలవ లేకుండా నూతన రుణ ప్రయత్నాలు అవకాశాలు ఉన్నాయి. డబ్బు ఆదా చేయడంలో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఆదాయానికి మించి ఖర్చులండి కుంభరాశి వారికి. కొత్త గందరగోళం, ఏదో కొత్త గందరగోళం వస్తుంది. ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలి. ఆహార అలవాట్ల పట్ల మంచి శ్రద్ధ అవసరం. స్త్రీలకు ఆరోగ్య సంబంధిత సంబంధాలు బాధిస్తాయి. విద్యార్థులు మరింత కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారస్తులకి కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి, ఉన్నదాన్ని ఇలా చేసుకుంటూ వెళ్ళండి. మీరు కాకపోయినా మీ కుటుంబ సభ్యులతో మీ వ్యాపారంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో చేయించండి. మీరు కాస్త బిహైండ్ ఉండడానికి ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకి మిశ్రమం అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకండి ఈ నెల. మీడియా రంగం వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఐటీ రంగం వారికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. విదేశాల్లో ఉన్నవాళ్ళు స్వదేశానికి రావడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక అవకాశం. వివాహం కాని వారికి కాస్త యోగ కాలం అని చెప్పచ్చు. ఈ యొక్క రీసెర్చ్ చేస్తున్నటువంటి వారు, సర్వీస్ ఓరియంటెడ్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, బ్యాంకింగ్ సెక్టార్ లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఉంటుంది. మీరు ఏదైనా పర్మిషన్స్, మీ ఇల్లు గృహం యొక్క పర్మిషన్స్, ల్యాండ్ పర్మిషన్స్ అవన్నీ తీసుకొని ఇవన్నీ కూడా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా చలాన్స్ కట్టే అవకాశాలు, కోర్టు వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా వస్తున్నాయి. ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. నవగ్రహ కవచాన్ని, నవగ్రహ ఆరాధన చేయండి. నవగ్రహానికి ప్రదక్షిణ చేయండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. ఆయనని సంపన్నం చేసుకోక తప్పదండి మీరు. ఎందుకంటే శని 7.5 శని ఉచ్చ స్థితిలో కూర్చొని ఉన్నారు. చాలా జాగ్రత్తగా మీ నాలుక మీద శని భగవానుడు కూర్చున్నాడు. అప్పుడు ఏం చేయాలి? సైలెంట్, గమ్ గణపతి అని ప్రతిదాన్ని చూస్తూ ఉండండి. మీకు ఎలా ఉంటుందంటే, అప్పుడప్పుడు మీరు వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. ఆ వ్యంగ్యం మాట్లాడడం అవతల వాళ్ళని చాలా బాధపరుస్తూ ఉంటుంది. దాన్ని కూడా కంట్రోల్ చేయండి. ఆహారం కంట్రోల్గా ఉండాలి, తప్పదు. కోపం వచ్చినప్పుడు ఎక్కువ తినేస్తారు. అవతల వాళ్ళ మీద కోపాన్ని మీరు ఆహారం మీద చూపిస్తారు. అది మీ శరీరం మీద ఇంపాక్ట్ పడుతుంది. కుంభరాశి మిత్రులారా, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి షూరిటీ ఇవ్వకండి. మీరు నడుపుతున్న వాహనాన్ని కానీ, అది స్కూటర్ కానీ, కారు కానీ, ఎవరికి కానీ ఇవ్వకండి. అవసరమైతే ఓలా, ఊబర్ బుక్ చేసి పంపండి, కానీ మీ వాహనాన్ని ఇవ్వకండి. వాళ్ళు చేసిన తప్పు కూడా మీరు లీగల్గా ఇష్యూస్ పొందే అవకాశాలు బాగా ఉన్నాయి, జాగ్రత్త. సుమి చిట్ ఫండ్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం. పరిహారం, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయాలు, ఏ దేవాలయంలో ఉన్న నవగ్రహాలు ఉంటే నవగ్రహాలకి ప్రతి శనివారం 19 ప్రదక్షిణాలు చేయండి. శని భగవానికి
బెల్లం పెట్టండి. బెల్లం ముక్క ఉంటుంది కదా, ఆయన పాదాల దగ్గర పెట్టండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. పరమేశ్వర, ఈశ్వర శబ్దం కలిగిన వాడు, శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు, ఆయన్ని ప్రార్థన చేయండి. ఆయన్ని ప్రసన్నం చేసుకోండి. బ్లూ డ్రెస్, బ్లాక్ డ్రెస్ ఎంత వీలుంటే అంత చేయండి. ఒక నల్లని గొడుగు ఉంటుంది కదా, ఆ నల్లని గొడుగుని ఎవరైనా ఒక పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళకి, అది స్ట్రేంజర్స్ దారిలో అలా ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి. ఒక గొడుగు దానం ఇవ్వండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. కరుంగాలి మాలను ఖచ్చితంగా మెడ మీద వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చెయ్యండి. జాగ్రత్త సుమి కుంభరాశి మిత్రులారా, మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క ఆగస్టు నెల తులారాశి వారికి మిత్రులారా, ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అన్ని రకాలుగా అనుకూల వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. కాస్త ప్రతికూలం ఉన్నా కూడా బుధుడు మరియు శుక్రుడు శుభగ్రహాలు 5వ ఇంట్లో ఉన్నారు. సూర్యుడు 10వ ఇంట్లో, తిరోగమన శని 5వ ఇంట్లో, 2వ ఇంట్లో అధిపతి అయిన కుజుడు 8వ ఇంట్లో కూర్చొని తన సొంత ఇంటిని చూస్తున్నారు. ప్రారంభంలో కుజుడు మరియు బృహస్పతి 8వ ఇంట్లో ఉంటారు. దేవగురు బృహస్పతి అంగారుడితో పాటు కూర్చొని అక్కడ నుండి 2వ ఇంటిని చూస్తుంటారు మరియు 4వ ఇంటిని కూడా చూస్తూ ఉంటారు. 4వ ఇంటికి అధిపతి అయినటువంటి శని 5వ ఇంట్లో తిరోగమన స్థాయికి చేరుకుంటున్నారు. శని 11వ ఇంటిని చూస్తుంటాడు. నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు వంటి గ్రహాలు 11వ ఇంట్లో ఉంటారు. బుధుడు మరియు శుక్రుడు 5వ ఇంటిని చూస్తారు. రాహు 6వ ఇంట్లో ఉన్నారు. గ్రహాలు ఎన్ని రకాలుగా మారుతూ ఉండగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. గెట్ రెడీ, తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నాను, ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి, తప్పదు. జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల మంచి పనితీరుని అధికారులు సైతం ఆకర్షించుకుంటారు. పేరు ప్రఖ్యాతలు, ఆత్మగౌరవం పెరుగుతుంది. ఈ నెల తులారాశి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీడియా రంగం, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలని చెప్పొచ్చండి. ఆగస్టు నెల అంతా కూడా బిజీ 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 బిజీ, క్షణం తీరిక లేకుండా దానికి తగ్గట్టుగా ఆదాయం కూడా వచ్చి ఒక మంచి నెల అని కూడా చెప్పొచ్చు. సంతానం, విద్యా విషయంలో సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థులకు ఈ నెల చాలా ఒడిదుడుకులు ఉన్నా దాన్ని సాధించే అవకాశాలు బాగా నిలుపుతున్నాయి. కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం కూడా మంచి పండుగల వాతావరణంగా ఉంటుంది. కొత్త వ్యవహారాల్లో, బిజినెస్ లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంట బయట బాగా ఆలోచించి తీసుకోండి. ఆర్థిక పరిస్థితి, ఆదాయంలో మరింత పుంజుకుంటారు. ఆర్థికంగా అద్భుతంగా ఎదుగుతారు. వృత్తి వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కి దిస్ ఇస్ ద రైట్ టైం. తులారాశి మిత్రులారా, ఎన్నో ఏండ్లుగా మీరు ఇబ్బంది పడుతున్నారు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు కదా. మీ వ్యాపారం ఇప్పుడు చాలా అద్భుతంగా సాగే ఒక ఇది దైవ అనుగ్రహంతో మీరు మారబోతున్నారు. నూతన వాహనం కొనుక్కునే అవకాశం, భూమి కొనుక్కునే అవకాశం, ఇల్లు కొనుక్కునే అవకాశం, గృహ యోగం, వివాహం కాని వారికి వివాహ అవకాశం, శత్రువులు కూడా మిత్రులుగా అయ్యే ఒక మంచి సమయం అండి తులారాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెల. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్య కూడా తొలగిపోతుంది. ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడికి మీరు లోనవ్వకండి. మీకు మంచి కాలం వచ్చేసింది. గెట్ రెడీ. మీ దినచర్యను డిస్టర్బ్ చేసుకోకండి. మాసం చివరన ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మానేయండి. రాజకీయ నాయకుడికి తస్మాత్ జాగ్రత్త. షేర్ మార్కెట్ బాగానే ఉందని చెప్పచ్చు. వివాహం కాని వారికి కూడా చెప్పాము. అదృష్ట సంఖ్య అనేటప్పటికీ 8 మరియు 1 మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం ఆగస్టు 25/8/2024 10:29 రాత్రి నుండి 28/8/2024 3:41 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2 రోజులు కూడా జాగ్రత్తగా ఉండి వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, వ్యవహారాలు చేసేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. లేని పక్షంలో దేవి సప్తసతి పారాయణం, చండీ పారాయణం చేయించండి. ఇంట్లో చాలా విశేషంగా ఉంటుంది. మీ యొక్క కులదైవానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. కరుంగాళి మాలను దర్శనం వేసుకోండి. ఎప్పుడు కూడాను ఒక పేదవారికి ఒక గొడుగు దానంగా ఇవ్వండి. ఇది వర్షాకాలం.
తులారాశి మిత్రులు మీ చేతులతో ఒక గొడుగు దానం ఇవ్వండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కింద కనబడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు వృశ్చిక రాశిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల ఆగస్టు నెలలో మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అర్ధాష్టమ శని తిరోగమనంలో ఉన్నాడు.